కొన్ని నెలల క్రితం వరకు మహా అయితే ఒక సంవత్సరాల క్రితం వరకు కూడా బంగారం ధరల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవారం. వార్తల్లో చూస్తూ ఉండేవాళ్ళం. దాని రేట్‌లని కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉన్న సిట్యుయేషన్ కనపడేది. ప్రస్తుతం ఇప్పుడు వెండి ఆ రేస్‌లోకొచ్చింది. గోల్డ్‌తో పోటీ పడే రేస్‌లోకొచ్చింది. నెక్స్ట్ ఆల్టర్‌నేట్ ఇంకా ఏంటుంటాయి అంటే ఏం చెప్పాలి? ప్లాటినమా? కాపర్? ఇందాక నుంచి మీరు కాపర్ గురించి చెప్తూ ఉన్నారు. కాపర్ ప్రస్తుతం ఎలా ఉంది మార్కెట్‌లో? దాని ప్రైస్ అదేమన్నా ఇంక్రీజా? డిక్రీజా? దాని ఇంక్రీజింగ్ పర్సెంటేజ్ ఏ రకంగా ఉంది? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే కాపర్స్ ఈటీఎఫ్ కానీ అవేం లేవండి. హ్మ్. ఎందుకంటే అది బయట నుంచి తెప్పించుకుంటాం. జీఎస్టీ ఉంది, 18% ఉంది దాని మీద. సో ఆ జీఎస్టీ పర్సెంట్ వేసినప్పుడు ఎవరు తట్టుకోలేరు దాన్ని. పెద్ద ప్రాఫిట్స్ పెద్ద కనపడవు, కంపెనీస్కి పెద్ద ఉండవు. అందుకని ఈటీఎఫ్లు కానీ ఏఎంస్లు కానీ ఎవరి లేవు. సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో కాపర్ లేవు. అది ఏమన్నా తీసేస్తే మన వచ్చే బడ్జెట్లో ఇలాంటి బూస్ట్ ఏదైనా ఇస్తే అప్పుడు కొంచెం ఈటీఎఫ్స్ కానీ కాపర్ బీస్ కానీ, బీస్ అంటే లిస్ట్ అవుతాయి ఈక్విటీ మార్కెట్లో, ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి. ఎక్కువ మంది గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లు కొన్నారు, బీస్ కొన్నారు డైవర్సిఫై చేసి. అంటే మేము చెప్పేది కూడా అన్న చెప్పాం, మొత్తం ఒక దాంట్లో పెట్టకండి, కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ పెట్టండి. మెటల్స్లో డైవర్సిఫై చేయండి. ఓన్లీ సిల్వర్ ఓన్లీ గోల్డే కాదు, మిగతా ఎన్నో మీరు అన్నట్టు పెలాడియం ఇవన్నీ కూడా పెరిగినాయి. అవి కూడా కాకపోతే అందరూ దానికి చూడరు కాబట్టి తెలుసుకోవట్లేదు కాబట్టి ఇవే మెయిన్ కనపడేది. అంటే మీరు బయటికి వెళ్ళి చూస్తే ఒకప్పుడు గోల్డ్ షాప్లు అనేవాళ్ళు, ఇప్పుడు నినాదం ఏంటండి? సిల్వర్ షాప్స్. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి, దగదగలు. అంటే వైట్ డామినేటెడ్ ద ఎల్లో. అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇట్ డెఫినెట్లీ విల్ డామినేట్స్. అంటే గోల్డ్ ఆడవాళ్ళకి ప్రీసియస్ మెటల్స్, దాన్ని ఇదేం తగ్గదు. బట్ ఇట్ డామినేట్స్, వైట్ విల్ డామినేట్. ఎందుకంటే డిమాండ్ పెరుగుతోంది, యూసేజ్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఏ కంట్రీ అయినా డెవలప్ కావాలంటే ఇండస్ట్రియల్ పెరగాలి, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి, ప్రైవేట్ పీపీపీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరగాలి. పెరిగితేనే కదా గ్రోత్ వచ్చేది. సో డెఫినెట్గా ఆ గ్రోత్ అనేది ఉండి ఎమర్జింగ్ మార్కెట్స్లో వీఆర్ ద ఫస్ట్. చైనా ఉన్న మన గ్రోత్లో మనమే ఉన్నాం. వాళ్ళు కన్స్ట్రక్టివ్ మోడ్లో ఉన్నారు, మనం డిస్ట్రక్టివ్ మోడ్లో ఉన్నారు, మనం కన్స్ట్రక్ట్లో ఉన్నాం. సో డెఫినెట్గా చూసిందే కదా, ఎవరికైనా చైనాకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేస్తారా? సేఫ్ హెవెన్ వరల్డ్ మొత్తం ఎప్పటి నుంచో యూరోప్ని మనం ఎట్లా చూసిందండి, మన కంట్రీని ఎలా చూసింది, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? పిఓకేని కూడా మన మ్యాప్లో యాడ్ చేశారు వాళ్ళు. అంటే పిఓకే మీదే ఇండైరెక్ట్ గా వాళ్ళకి అవసరం కాబట్టి దిగొచ్చి ఇప్పుడు చూపిస్తున్నారు. అది ఎప్పుడో చేయొచ్చు కదా. సో డెఫినెట్ గా వరల్డ్ ఆర్డర్ ఇస్ చేంజింగ్. సో వెస్టర్న్ పవర్స్ ఇప్పటిదాకా దే ఎంజాయ్డ్ ఎ లాట్. ఆ పవర్స్ అనేది ఏషియన్ కంట్రీస్కి వస్తుంది. ఎందుకంటే బ్రిక్స్ డెవలప్ అవుతుంది. బ్రిక్స్ డెవలప్ అవుతున్నప్పుడు దాని పర్సంటేజ్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, జీడిపిలో పర్సంటేజ్ ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ. మరి వెస్టర్న్ కంట్రీస్, మరి నీ దగ్గర పక్కనున్న కంట్రీనే నిన్ను వదిలిపెట్టి బయటకు వచ్చి 27 కంట్రీస్, ఇప్పుడు EU అంటే 27 కాదండి, 28 అంటా నేను. ఇండియా యాడ్ అయింది, 28 కంట్రీస్ ఇప్పుడు. సో దే ఆర్ సపోర్టింగ్ అస్. మీరు మాకు కావాలని వాళ్ళు ఎమ్మడబడుతున్నారు. సో ట్రేడ్ డీల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని వాళ్ళే అన్నారు కదా. ప్రాస్పెరిటీ ఫర్ ద 2 కంట్రీస్, నాట్ ఓన్లీ మనకే. వాళ్ళ గురించి మనకు వచ్చారు కాబట్టి మనకే అని కాదు, వాళ్ళకి సపోర్ట్ మనకి సపోర్ట్ ఉంటుంది. సో వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది కాబట్టి అందరి చూపు ఎక్కడుంది? ఇండియాలోనే ఉంది. సేఫ్ హెవెన్. ప్రస్తుతానికి ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఏదైనా మిస్టర్ టరీఫ్ వల్ల టారిఫ్లు వేస్తే ఇబ్బంది పడుతున్నాం. కానీ ఫ్యూచర్లో వీ విల్ లీడ్ లైక్ ఎనీథింగ్, విల్ గ్రో లైక్ ఎనీథింగ్. మన ప్రైమ్ మినిస్టర్ గారు అన్నట్టు ఇట్స్ అన్ అమృత్ కాల్ స్టార్ట్ అయింది కాబట్టి చిన్నగా నెక్స్ట్ 25 yearsలో వీ మే లీడ్ ఫస్ట్. చిన్నగా వెళ్ళొచ్చు. కాకపోతే చైనాని దాటాలంటే 100 ఏళ్ళు ముందున్నారు వాళ్ళు అడ్వాన్స్గా. ఎందుకంటే కొన్నిట్లో రీసెర్చ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యం. జీడిపిలో చాలా తక్కువ పర్సంటేజ్ రీసెర్చ్లో పెట్టి, దాంట్లో కూడా రీసెర్చ్ అనేది ఆ పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని డెవలప్ చేస్తే వాళ్ళు అంతే కదా డెవలప్ అయింది. లాస్ట్ 25 years చూస్తే మన జీడిపి వాళ్ళ జీడిపి ఒకటే ఉంది, కానీ దే గ్రో లైన్ లైక్ ఎనీథింగ్. మనం అక్కడే ఉన్నాం. సో 4 trillion ఉన్నారు, వాళ్ళు బాగా పెరిగిపోయారు కదా, 18 trillionsకి వెళ్ళిపోయారు. సో దాని అనుగుణంగా మనం కూడా పెరగాలంటే రీసెర్చ్ చేసి, డెవలప్మెంట్ చేసి, డైవర్సిఫైడ్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి లీడర్ ఉంటే డెఫినెట్గా ఏ కంట్రీ అయినా డెవలప్ అవుతుంది. ఎన్ని కంట్రీస్కి వెళ్ళేదైనా, ఎన్ని కంట్రీస్ రెడ్ కార్పెట్ కదా. సో డెఫినెట్గా ఇది మంచి తరుణం, ఇలాంటి లీడర్ ఎవరైనా కోరుకునేది. సో ఎక్కడికైనా ఒకప్పుడు ఇండియా అమ్మో ఇండియానా అనే వచ్చిందా లేదా? ఇప్పుడు సునాక్ తీసుకోండి, రిషి సునాక్, వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేశారు? ఎన్ని సంవత్సరాలు మనల్ని ఇబ్బంది పెట్టారు. కుక్కని తీసుకొని పార్లమెంట్కి వెళ్ళాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, అది ఫస్ట్ డే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన రోజు
వైఫ్తో పాటు కుక్కని కూడా తీసుకొని పార్లమెంట్కి వెళ్ళాడు ఆయన. అది చాలు సమాధానం ఇండియాకి. సో ఇప్పుడు యూరోప్ చూపిస్తోంది, మ్యాప్లో పిఓకోని కూడా యాడ్ చేసి చూపిస్తోంది. మనం చెప్పలేదు, వాళ్ళే చేస్తున్నారు. అంటే ఇండియా మీద ఒక కన్సర్న్ కనపడుతుంది, సేఫ్ హెవెన్ కనపడుతుంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చిన్నగా డెఫినెట్గా వీల్ లీడ్ లైక్ ఎనీథింగ్. ఓకే.